ఈ సంవత్సరం జరుపుతున్న వేడుక కాదు. ఇది చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్ సంస్కృతికి, తెలంగాణ సంస్కృతికి, ఇక్కడ ప్రజల విశ్వాసానికి జరుగుతున్నటువంటి ఒక నెల రోజుల సంబరాలు ఇవి. గతంలో కూడా గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా అందరూ కూడా బోనాలు ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా లోపం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో మన గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు రాష్ట్ర స్థాయి అధికారులందరితో సమావేశం చేసుకున్నారు. చిత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని టెంపుల్స్కు సంబంధించి ఒక రివ్యూ జరిగింది. అందులో ప్రధాన పాత్ర హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కాబట్టి హైదరాబాద్ జిల్లాలో మన బాధ్యత ఎక్కువ ఉంది. అన్ని దేవాలయాలు, ప్రముఖ దేవాలయాలన్నీ లేదా మెజార్టీ 70% దేవాలయాలు దాదాపు 3000 చిల్లర ఉంటే 2400 వరకు కూడా మనం హైదరాబాద్ జిల్లాకే ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి దగ్గర ఉత్సవాలకు సంబంధించిన ఏమాత్రం కూడా పొరపాటు జరగవద్దు అనేటువంటిది మరొకసారి ఈ యొక్క సమావేశ ఉద్దేశం. డిపార్ట్మెంట్ వారిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం చెక్స్కు సంబంధించి ప్రభుత్వం కూడా ఇక్కడ సానుకూలంగా కొంచెం డబ్బుకు సంబంధించి లిబరల్గా పెంచాలనే ఆలోచనతో ఉంటుంది. అది ఇవాళ రేపట్లో జీవో వస్తుంది. ఆల్రెడీ గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళాడు. ఎండోమెంట్ శాఖకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి ఇప్పటికే డిసైడ్ ఉంటే పక్కన డిసైడ్ చేయడానికి ఇవాళ రేపట్ల అది జీవో వస్తుంది. అమౌంట్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ చెక్స్ ఫస్ట్ ఏంటంటే చెక్స్కి సంబంధించి మనం వాళ్ళు మొన్న ఒక మీటింగ్లో వాళ్ళు చెప్తున్నారు అన్ని దేవాలయాలకు పట్టు వస్త్రాలు మీరే కొనినట్టు అది మంచిది అవసరం లేదు. ఏదైతే 27 దేవాలయాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు లేకపోతే అధికారులు దానికి ఒక సాంప్రదాయం ఉందో దాని ప్రకారంగానే ఆ వస్త్రాలు తీసుకుపోయేటువంటి దానికి ఇక్కడ మన మార్పు ఏం లేదు. మిగతా మనం దేవాలయాలకు ఏ ప్రకారంగానైతే నిధులు ఇస్తామో దాంతో కూడా మరొకసారి కమిటీ పునఃసమీక్షించుకొని గత ఏడాదికి ఇప్పటికీ ఏదైనా దేవాలయాలు పెరిగి ఉన్నాం లేదా ఇంకా అక్కడ ఉండబడేటువంటి పరిస్థితులలో భక్తులు ఎక్కువ వచ్చి వారి ఎక్స్పెండిచర్కి సంబంధించిన ఏదైనా ఎన్హాన్స్మెంట్ చేయాలనుకున్నా కూడా ఆ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టయితే దాని ప్రకారంగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అంత ఎటువంటి వివక్షపూరితమైన అంశాలు లేకుండా పారదర్శకంగా ఆ యొక్క ప్రక్రియ కమిటీ కార్యక్రమ నిర్వహణ జరగాలని సందర్భంగా ఆకర్షిస్తున్నారు. ఎక్కడ అటువంటి అంశం రాకుండా చూసుకోవాల్సిన జిహెచ్ఎంసీ దగ్గర సీజనల్ చేంజ్ అవుతున్నప్పుడు ఇదంతా కూడా ప్రికాషనరీగా శానిటేషన్ సంబంధించినటువంటి ఇష్యూ లోపల కొంచెం సీరియస్ అఫేర్స్గా ఉండేటువంటి విధంగా చూడాలని చెప్తున్నారు. దాని తర్వాత R&B తరఫున ఉన్నటువంటి వాళ్ళు మొన్న ఆ మీటింగ్లో రాకపోవచ్చు మీ ఉన్నతాధికారులు చెప్పినారు. ఆనాడు పోలీసు కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసినారు. బ్యారికేడ్ అనేటువంటిది కొంచెం ఎక్కువ కూడా పక్కన పోతే ఉండాలనేటువంటి మాట రిక్వెస్ట్ చేసినారు. బ్యారికేడ్ సంబంధించి జనరల్ చెప్పారు. తర్వాత మీరు మాట్లాడదు. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఇంకా మోర్ ఎలిడిఎస్, మోర్ డిస్ప్లే సెంటర్స్ ఆ రోజు ఇప్పుడు 8 నడుస్తూ ఉన్నాయి. దాదాపు ఇంకొక ప్లేసెస్ హైదరాబాద్లో 20-25 పెట్టే విధంగా మిగతా ప్రాంతాలు ఏమన్నా హైదరాబాద్ సంబంధించి ఇంపార్టెంట్ ప్లేసెస్లో కనీసం 15 అసెంబ్లీలు ఉంటే 1, 2 అట్లా ఎంత వీలైతే చౌరస్తాలో ఇంపార్టెంట్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వాటి కూడా డిస్ప్లే చెప్పుకుంటారు. తర్వాత For more videos like this, subscribe Big TV channel.